నీలిమ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది. అంటే 10 రోజుల పర్యటనలో భాగంగా 7 రోజులు అమెరికాలో పర్యటన ముగించుకున్నారు. దాదాపుగా 31,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పుడు అమెరికా నుంచి ఇండియాకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. 50 పూర్తిగా ఈ పర్యటనలో 10 రోజుల పర్యటనకు సంబంధించి 50,000 కోట్ల పెట్టుబడులు టార్గెట్ గా పెట్టుకుంటే అమెరికాలోనే 31,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇక ఈ 3 రోజులు ఇంకా ఉన్నటువంటి ఇప్పుడు 7 రోజులైంది. ఇంకా 3 రోజులు కూడా దక్షిణ కొరియా కూడా ఆయన వెళ్లడం జరిగింది. అక్కడి నుంచి కూడా పెట్టుబడులు తీసుకురావడానికి. చూద్దాం. తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది. 10 రోజుల ప్రణాళికలో భాగంగా 7 రోజుల పాటు అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి దక్షిణ కొరియా చేరుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన భారీ అమెరికా కంపెనీలు ముందుకొచ్చాయి. 19 అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలిపాయి. 31,532 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 30,750 ఉద్యోగాలు రానున్నాయి. ఇక అమెరికా వేదికగా సీఎం రేవంత్ తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించడం, హైదరాబాద్ లో 4వ నగరం అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులను వివరించడంపై మంచి స్పందన కూడా లభించింది. ఓవరాల్గా తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా దక్షిణ కొరియా పర్యటనలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి ప్రస్తుతం దక్షిణ కొరియాకు పయనమైనట్టుగా తెలుస్తోంది. అక్కడ 3 రోజుల పర్యటన, ఇప్పుడు 7 రోజుల అమెరికాలో పర్యటన అయిపోయింది. పెట్టుబడుల లక్ష్యంగా పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. అమెరికా పర్యటన ముగించుకొని సౌత్ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి అడుగు పెట్టారు. సీఎం తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా సౌత్ కొరియాకు వెళ్లారు. అమెరికా పర్యటన విజయవంతంగా పూర్తయినట్లు సీఎం పేర్కొన్నారు. అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అమెరికాలో పలు కంపెనీలతో చర్చలు జరిగాయి. పలు కంపెనీలతో ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నారు. మొత్తానికి అమెరికాలో 31,532 కోట్ల పెట్టుబడులు తెలంగాణ ప్రభుత్వం చేసుకుంది. దీంతో 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నట్లు కూడా సీఎం తెలిపారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫ్యూచర్ సిటీ, అదేవిధంగా మూసీ సుందరీకరణ కోసం పారిశ్రామికవేత్తల నుంచి అపూర్వ మద్దతు లభించిందని కూడా సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నేటి నుంచి సౌత్ కొరియాలో సీఎం పర్యటించనున్నారు. ఈ రోజు యూయూ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సీఎం భేటీగానున్నారు. దాంతో పాటుగా కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో కూడా ఈ రోజు బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. దాంతో పాటు హుండై మోటార్స్ తోని, అదేవిధంగా ఎల్ఎస్ హోల్డింగ్స్ అనే కంపెనీతో కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి భేటీగానున్నారు. దాంతో పాటు సౌత్ కొరియాలో ఉన్నటువంటి వాటర్ మెకానిజం ఏ విధంగా ఉందో అని సైట్ విజిటింగ్ కి వెళ్లి తెలుసుకోనున్నారు వివరాలు. వాటర్ సర్క్యులేషన్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్ జనరల్ తో ఈ రోజు సీఎం భేటీగానున్నారు. ఈ రోజు సాయంత్రం కొరియా హెరాల్డ్ కి సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. ఏ పర్పస్ తోని సౌత్ కొరియాకు వచ్చారు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రదేశం అని సౌత్ కొరియాకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులకు ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ ఇంటర్వ్యూ ఇవ్వనున్నట్లు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.